మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ఉషోదయ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ ఇండియా 2025 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. మంచిర్యాలలో ఇన్స్పైర్ ఇండియా 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ పాల్గొన్నారు. Big happy to have Prem Science from Sri Ushodaya will be leading the event. Please sit in. Garu. Chalo. District Director Kumar Deepak sir. And with the help of the And right now. If you talk of Adilabad, people think it is a backward district. But today I am feeling for giving this opportunity, this will become number one in the Telangana state and definitely whatever the vision they are launching this program, our children will make it success and they will be the number one in the system. Years to come, they will become number one in the system. And in addition to this, today this country which started after independence, first Vice President Dr. Radhakrishnan, who is a great teacher. What I mean to say is, this country from the day one, they have the respect for the teachers and everybody. First Vice President was the Radhakrishnan and second President himself was the Radhakrishnan. In his name, before they will make the Teachers Day. They made a Teachers Day. That was the reason this country. ఈ రోజు ఈ ఊరికి రావడం అనేటువంటిది చాలా ఆనందకరం, చాలా ఇష్టపడి వచ్చాను నేను. ఎందుకంటే మంచిర్యాల పట్టణానికి నేను రావడం మొట్టమొదటిసారి, ఇవరికి ఎప్పుడు కూడా రాలేదు. ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే పూర్వం ఆదిలాబాద్ జిల్లాని, ఆ జిల్లా గురించి వినడం, చాలా మన కలవడం జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. నాకు చిన్న చిన్న పల్లెలు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో కలవడం, అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో కలవడం చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళలో మనం ఒక మంచితనాన్ని స్పష్టంగా చూడవచ్చు, వాళ్ళలో దేశభక్తిని చూడవచ్చు. ఈ దేశం అభివృద్ధి కావాలి, దానికి నేను ఏం చేస్తానని చెప్పి చెప్పడం రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నేను 6వ తరగతి వచ్చేంత వరకు మా గ్రామంలో విద్యుత్ కూడా లేదు. కిరోసిన్ లాంతర్లో చదువుకున్నటువంటి వాడ. మా ఊళ్ళో స్కూల్ ఉండడం, అక్కడే చదువుకొని ఆ తర్వాత రకరకాల ఉపాధ్యాయులు లేకుంటే మాకు చదివించినటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి నాలెడ్జ్తో డిఆర్డీఓ చైర్మన్ కాగలిగాం. అలానే గలమగారిని చూస్తే స్కూల్లో బియ్యం అక్రమ తరలింపు చూసిన విద్యార్థికి టీసీ ఇచ్చి